అన్న ఈ మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పరకామన్లో జరిగినటువంటి అంశం హిందుత్వం మొత్తాన్ని కూడా కించపరిచేలాగా అక్కడ జరిగినటువంటి హిందుత్వవాదులందరూ కూడా నొచ్చుకునేలా జరిగినటువంటి అంశం ఎప్పుడూ జరగకుండా మొదటిసారి పరకామన్లో జరిగినటువంటి దొంగతనాన్ని గురించి మాట్లాడుతూ అది చాలా చిన్న విషయం, ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని అంత పెద్దది చేస్తున్నారు, $9 72,000 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదని, అంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఇంత పెద్దది చేస్తా ఉన్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా ఇది చిన్న దొంగతనం? ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? లెమ్మ కడుపులో మాడ వీళ్ళు చేసేదే ఎదవ పనులు చేసింది కాక చంద్రబాబు నాయుడు గారు పింకు డైమండ్ దెబ్బేశాడని, చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు మళ్ళీ ఇచ్చాడని చెప్పి మొన్నటిదాకా గోలపడ్డారు. తీరా ఇవాళ ప్రూఫులతో సహా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దాన్ని బయటపెట్టి ఈ పరకామణిలో ఇలాంటి తేడాలు జరిగినాయి, అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినంత వరకే అంత జరిగితే అంతకుముందు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుంటాయి అని చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాని మీద జరిగితే జరిగిందనో జరగకపోతే జరగలేదనో వాదించాలే తప్ప అది చిన్న తప్పు, దాని మీద మీరెందుకు గొడవ చేస్తారు, అది పెద్ద తప్పు అని మీరెవరండి డిసైడ్ చేయడానికి? మీ పరిపాలనలో మీరు చేసిన అవకతవకల్ని ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయట పెడతా ఉంది. చిన్నదైనా పెద్దదైనా తప్పే అనే విషయం ముందర తెలుసుకోవాలి. మీరు చిన్నదైతే ఒక రకమైన శిక్ష, పెద్దదైతే ఒక రకమైన శిక్ష అనేది కోర్టు చూసుకోవాల్సిన విషయం. అది చిన్నదా పెద్దదా అనేది కూడా మీరే డిసైడ్ చేసేస్తే ఇక ఇక్కడ కోర్టులు కానివ్వండి, న్యాయ వ్యవస్థలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ప్రజలు ఇచ్చిన తీర్పుకు కానీ ఏం విలువ ఉంటుందండి? మీరు ప్రజల్ని ఏం గౌరవిస్తున్నారు, న్యాయస్థానాలను ఏం గౌరవిస్తా ఉన్నారు? మీరు చేసిన తప్పులు మీరు బయటపడితే దాన్ని సమర్థించుకునే పనిలో ఉన్నారే తప్ప తప్పును తప్పయింది, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు చేసి ఉంటారనో ఇంకో రకంగా తప్పించుకోవడానికి 100 మార్గాలు ఉన్నాయి. మీరు అది కూడా కాకుండా అది చిన్న తప్పు, అది మా జేబులోకి వచ్చిందా పక్కనోడి జేబులోకి, అవంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తూ ఉందో ఎంక్వైరీ ద్వారా బయటపడద్ది. త్వరలో మీ జీవితాలన్నీ కూడా బయటపడబోతా ఉన్నాయి. ప్రధానంగా అన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లోనే 9 నోట్లు $9 72,000 అని చెప్పి, అంటే శ్రీవారి గుడిలో జరిగినటువంటి దొంగతనం కూడా డబ్బులను బట్టి దొంగతనం, లేదంటే డబ్బులను బట్టి భక్తి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అంటే హిందూ మనోభావాల పరిస్థితి ఏంటన్న? ఏమంటే 9 నోట్ల 7 నోట్ల 7 పైసల 9 పైసల అనేది దేవుడి మీద భక్తితో అక్కడికి వెళ్ళి చేతిలో డబ్బులు లేక ముడుపు కట్టుకొని తీసుకెళ్ళి ₹10 హుండీలు వేసి వచ్చే భక్తులు కొన్ని లక్షల మంది ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. అతను ఎంత భక్తి శ్రద్ధలతో ఆ ముడుపు కట్టుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అతను వెయిట్ చేసి తీసుకెళ్ళి ఆ భక్తి శ్రద్ధలతో ఆ ముడుపు వేస్తే అలాంటి డబ్బుల్ని మీరు దొంగతనం చేయటం అంటే భక్తులు విశ్వాసాలు ఎంత దెబ్బతింటాయి అనేది ముందర ముఖ్యంగా ఆలోచించాల్సింది. అక్కడ ₹9 9 పైసలు అనేది పక్కన పెడితే హిందువుల మనోభావాలు, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయని చెప్పి ముందర మీరు ఆలోచించండి. మీకు ఏ కాడికి కూడా మతాల్ని, కులాల్ని, ప్రాంతాల్ని విద్వేషాలు రెచ్చగొట్టి వాడుకోవటమే తప్ప దేవుడి మీద కానివ్వండి దైవభక్తి అనేది లేదు. మీరు గతంలో మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా మేము తిరుపతి దర్శనానికి వెళ్తే అన్ని మతస్థుల కింద వెళ్తే ఏదైతే అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉన్న పరిస్థితుల్లో కూడా మేము డిక్లరేషన్ ఇవ్వము అని చెప్పి రుబాబుగా ఏదైతే మీరు అధికార మదంతో, ఏదైతే డబ్బు మదంతో, ఏదైతే మీ వెనకమాల ఉన్నటువంటి గోండాయిజం, రౌడీయిజం, పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రోజున మీరు చేసిన విధానాలన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతుండేసరికి అది ఓర్చుకోలేక దాన్ని మీరు చిన్నది పెద్దది అని మాట్లాడుతూనే ఉన్నారు తప్ప ఏదైతే ఇక్కడ ఎంత డబ్బు అనేది పక్కన పెడితే భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి అనే దాని మీద మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పి నేను కోరుకుంటాను. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే దొంగతనం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే వచ్చి నేను మహాపాపం చేశాను, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను, నా భార్య, నా పిల్లలందరం కూడా మనస్తాపానికి గురవుతా ఉన్నాం అని చెప్పి ఎవరైతే చేసినటువంటి నిందితుడే వచ్చి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చిన్న తప్పును ఎందుకు ఎంత పెద్ద చేస్తున్నారు, భూతద్దంలో పెట్టి చూస్తా ఉన్నారు అని చెప్పి ఎందుకు, అంటే ఏంటి ఎట్లా? ఇతను ఎవరి ద్వారా అయితే ఈ తప్పు జరిగిందో అతను బయటకు వచ్చి ఇది మాట్లాడేసరికి తను ఎప్పుడు బయటకు రాబోతాడా అనే భయంతో ఇది చిన్నది పెద్దదని మాట్లాడుతూ ఉన్నాడే తప్ప
దీని వెనకమాల సూత్రధారి ఎవరనేది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసు, అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా తెలుసు, నానికి కొడాల నానికి ఖచ్చితంగా తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా దీని వెనకమాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది కూడా అంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఆ చోరీలో ఉన్నటువంటి ప్రథమ నిందితుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడో రేపొద్దున మీరు కూడా బయటపడిపోతున్నారనే భయంతో ఇవాళ మీరు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తప్ప ప్రజలు దాన్ని ఆల్రెడీ గమనించారు. ప్రజలకు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ప్రూఫ్తో సహా కూడా బయటపెట్టింది. దాన్ని ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న విధంగా ప్రజలు దీన్ని విశ్వసించారు. కాబట్టి మీరు ఏదైతే తప్పు జరిగిందో ఇప్పుడు అతను ఎవరో ప్రథమ సూత్రధారి ఎవరున్నారో నిందితుడు ఎవరున్నాడో అతను బయటపడ్డట్టు మీరు కూడా మీ తప్పును ఒప్పుకుంటే కనీసం మీరు అబద్ధాలు చెప్పి బతుకుల్లో నుంచి దేవుడి దగ్గర కాస్త మీకు మంచి మార్కులు పడతాయని చెప్పి నేను అనుకుంటాను. సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఇప్పటి వరకు పరకామణిలో జరిగినటువంటి అంశం చర్చాంశంగా మారిందో అది చాలా చిన్న అంశం, ఎందుకు దాన్ని అంత పెద్దది చేస్తున్నారు, ఆడ దొంగతనం జరిగింది 9 నోట్లే కదా, $9 కదా, 72,000 కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి నిజంగా పరకామణిలో జరిగిన దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దాన్ని చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు దాన్ని చిన్నదానిగా చూడొచ్చు అంటారా? చిన్నదానికి ఎలా చూస్తామండి? భగవంతుడు పరకామణిలో భక్తులు వేసిన $2 అన్నా కానీ తీయటం అనేది తప్పండి. అది చాలా నేరమైన విషయం. అతను ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాళ్ళ గవర్నమెంట్ లో జరిగింది కనుక వాళ్ళకి దోసి ఆ దేవుడి సొమ్ము కూడా వాళ్ళకి పెట్టారు కనుక అతను అలా మాట్లాడుకుంటున్నాడు. తర్వాత దానికి సంబంధించిన ఒక ఆఫీసర్ను కూడా అనుమానంతో చనిపోయాడు. అది కూడా ఈ బయటకు వస్తాయని వీళ్ళే చంపారని నేనైతే అనుకుంటున్నాను. అలాగా పరకామణి అనేది చిన్నది కాదండి. చిన్నది ఎలా అయింది? ఎందుకంటే అతను గవర్నమెంట్ లో జరిగింది కనుక చిన్నదని చెప్పుకుంటున్నాడు తప్పితే చిన్నదైతే కాదు. ప్రజలు దేవుడి మీద భక్తితో ఎన్నో రకాలుగా కష్టపడి దేవుడి కోసం వేసినవి వీళ్ళు 1000 కోట్లు దోసుకోవటానికి ఏదో చిన్నదని చెప్పుకుంటున్నాడు తప్పితే దోసుకున్నాడు కనుక అవన్నీ బయటకు వస్తాయని అంత మించి అది చిన్నదేం కాదండి. అది చాలా నేరమైన విషయం. చాలా భగవంతుడి సొమ్ము దోసింది చాలా మహా నేరమైన విషయం. ఆ విషయం అయితే అతను ఏంటంటే అతను గవర్నమెంట్ అప్పుడులో అతను గవర్నమెంట్ ఉంది దాని సమాధానం చెప్పుకోలేక ఇలాంటి కల్పిస్తున్నాడు తప్పితే అతనికి కూడా తెలుసండి ఇవన్నీ తప్పేననేది తెలుసు. కాకపోతే వెనకేసుకు రావడానికి వాళ్ళు గవర్నమెంట్ లో జరిగింది కనుక వెనకేసుకు రావడానికి అతను మాట్లాడుతున్నాడు తప్పితే ప్రధానంగా అండి అంటే జరిగిన దొంగతనం చిన్న అమౌంటా పెద్ద అమౌంటా పక్కన పెడితే జరిగిన తప్పుని తప్పు అని చెప్పకుండా చిన్న తప్పు పెద్ద తప్పు అని అంటే అది అలాంటిది తిరుపతి లాంటి దేవస్థానాల దగ్గర ఎంతో మంది కోట్ల మంది హిందూ మనోభావాలతో ఉన్నటువంటి స్థలంలో జరిగిన దాన్ని తప్పు అని చెప్పకుండా చిన్నది పెద్దదాన్ని లెక్కలేటువంటి ఎలా చూడొచ్చు? ఏమండి, ఆయన మతం వేరు, అతని విధానం వేరు, అతని పరిపాలన రాక్షసు పరిపాలన. అతను ఏం మాట్లాడతాడండి? ఇప్పుడు హిందూ దేవుళ్ళకి దండం పెట్టకూడదు, పూజ చేయకూడదు, భార్య పిల్లలను తీసుకొని బట్టలు ఇచ్చే టైంలోనే వెళ్ళాల సింగల్గా వెళ్ళాడు. అన్ని మతస్థులు ఎవరు వచ్చినా డెకరేషన్ ఫారం ఇచ్చి వెళ్ళమన్నారు. అది కూడా ఇవ్వకుండా అల్లకులాలు చేశాడు. అలాంటి వాడికి ఏం చెప్తామండి? అతని విధానం అతనిది. అతను అంత సైకో టైప్ లో ప్రజల మొత్తం ఒక ఎత్తు, రాజకీయ నాయకులు మొత్తం ఒక ఎత్తు, అతను ఒక ఎత్తు అండి. అతని గురించి మాట్లాడుకుంటే మన పరువులు పోతాయి, మన ఇరువులు కోల్పోతాం తప్పితే అతని గురించి మాట్లాడుకోవడం నేనైతే వేస్ట్ అనుకుంటున్నా. గతంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే తిరుపతి వెళ్లకుండానే ఆగిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి వెళ్తే తిరుపతిలో ఎక్కడ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వచ్చిందా అని చెప్పి తిరుపతి సెట్ని ఇంట్లో వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పక్కనే ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవాలు జరుగుతా ఉన్నా కనీసం వెళ్ళి చూడనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్నిసార్లు హిందూ మనోభావం దెబ్బతీసిన వ్యక్తి ఈ విషయంలో హిందువులకు సపోర్ట్ చేస్తాడు, తప్పు అనుకుంటాడు అంటే చూడటం ఎలా చూడొచ్చు అంటారు? హిందూ దేవాలయాల గురించి ఇది నిజం, ఇది జరిగిన తప్పు అనే మాట అతను చెప్పడండి. ఎందుకంటే హిందూ దేవాలయాల మీదే అతనికి ఉండదు. ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ పూజలు చేయాలో తెలియదు, నిబంధనలు ఎలా కలగజేసుకొని వెళ్ళాలో కూడా అతను తెలియని వ్యక్తి. అతనితో అతని విషయం ఏం చెప్తామండి మనం? అతనికే అర్థం కానప్పుడు అర్థం కాని మాటలు మాట్లాడుతుంటే మనం ఏం చెప్పగలం అతని గురించి? మనం ఎలా అయితే వెళ్ళగలం? హిందూ దేవాలయాల విధానాలు ఈ విధానంలో నడవాలి, ఈ పేటాపత్రులు చెప్పిన ప్రకారం నడవాలనుకుంటాం. మరి గతంలో 2019 ఎలక్షన్స్ కి ముందు విశాఖపట్నంలో శారదాపేటలో నేను హిందువునే అని చెప్పి శారదాపేట అధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. మరి అప్పుడేంటి? శారదాపీఠం అనేది ఒక బోగస్ అండి. శారదాపీఠం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడ దోసిన డబ్బులని శారదాపీఠంలో పెట్టుకుని దాచుకోవడానికి ఆ శారదాపీఠాన్ని వెనకేసుకొచ్చి 1000 కోట్లు ప్రజల సొమ్ము వాళ్ళకు దోసి పెట్టాడు. ₹1 భూమి ₹2 10 ఎకరాలు 15 ఎకరాలను దోసిపెట్టాడు. అంతకు మించి అతను దాచుకోవడానికి, అతని కుటుంబ సభ్యులు దాచుకోవడానికి ఆ శారదాపీఠం తప్పితే దేని చెప్పాడు? అక్కడ అతను దోషిని దాచుకోవటానికే ఆ శారదాపీఠం అనేది
నాకు శారదాపీఠం అంటే ఇష్టం, నేను శారదాపీఠం అంటే నేను గౌరవిస్తానని చెప్పుకునేందుకు దాచుకోవటానికి. ప్రజలకు అన్ని తెలిసిన విషయాలండి. ఆ విషయాలు అయితే ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. శారదాపీఠం అనే వ్యక్తి విషయం ఏంటో మా వైజాగ్ లో శారదాపీఠం అనేది అసలు గౌరవం లేనిది. ప్రధానంగా అండి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తిరుపతి పైన ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? గతంలో తిరుపతిలో ఉన్నటువంటి 7 కొండల్లో 2 కొండలే తిరుపతివి, మిగతా అంతా కూడా ప్రైవేట్ అని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. కొన్ని కోట్ల మంది మనోభావాలకు ఉన్నటువంటి తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగితే చిన్నది పద్ధతి అని లెక్కలేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు వీళ్ళిద్దరికి తిరుపతి అన్న తిరుపతి పుణ్యస్థానం అన్న ఏంటి వీళ్ళ దృష్టిలో ఏంటి అంటారు? ఏమండి వాళ్ళ నాన్నగారు కూడా సేమ్ మతం కూడా కదండి. ఇప్పుడు హిందూ మతాన్ని గురించి ఎందుకు మాట్లాడతాడు? ఒక ప్రభు మతం అతను హిందూ దేవాలయాల గురించి ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఇప్పుడు అవి మాట్లాడకపోతే బండి 7 కొండలు 2 కొండలు అన్న అదే కొండల మీద పోయాడుగా. పౌరాలు కొట్లో కొండల మీదగా పోయింది, దేవుడితో పెట్టుకున్నాడు, పోయాడు. ఈయన పరిస్థితి కూడా నిదానంగా అలాగే ఉంటది, అలాగే జరిగిద్దని కూడా నేను అనుకుంటున్నాను. నేనైతే పార్థసారథి గారు, ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే పరకామణిలో జరిగినటువంటి దొంగతనం గురించి గత కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎందుకు కూటమి నాయకులు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, అది చాలా చిన్న దొంగతనం, 9 నోట్లు $9 72,000 కదా, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చిన్న దొంగతనం అంటారా? ఏమంటే దొంగతనం అనేది ఒక దొంగ అనేది ఒక ముద్ర పడిన తర్వాత వాడు ఎంతటి వాడైనా చిన్న చోట బోటా అనేవాడు కాదు, ఎవడైనా ఒక దొంగే. ఆ దొంగతనాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు ఈరోజు. అలాంటి వ్యక్తుల్ని చిన్న దొంగతనం అనేది చెప్పేటటువంటి పెద్ద దొంగే దాన్ని కప్పిపుచ్చాలని చూసేటటువంటి విధానం కనబడుతుంది. ఇది అది చాలా శోచనీయం. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఉన్నారు. ఎవరు వెళ్ళినా దేవుని యొక్క ఆశీర్వచనాలు తీసుకుందామని చూద్దాం, చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అందరూ చూస్తారు. ఇలాంటి ఆలోచనలు వాళ్ళలో లేవు. అలాంటి దొంగలందరూ చేరి తిరుపతి దేవస్థానాన్ని దోచుకుంటానికి ముందుకొచ్చినటువంటి విధానం అయితే కనపడుతుంది. దొంగోడు దొంగని సమర్థిస్తాడు, నీతిపరుడు నిజాయితీపరుడు ఎప్పుడు వాస్తవాలు మాట్లాడతాడు. అలాంటి విధానం వాళ్ళలో లేదు, వాళ్ళ ప్రభుత్వంలో లేదు. అలాంటి తప్పులు చేసిన వాళ్ళకి జరిగినటువంటి ప్రాయశ్చిత్తం అనేది కూడా వాళ్ళందరికీ తెలుసు. రేపు జరిగేది కూడా అదే. తిరుపతి అనేది ఎంతో మంది కొన్ని కోట్ల మంది హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి దేవస్థానం. అది దాంట్లో జరిగినటువంటి దొంగతనాన్ని తప్పు అని చెప్పకుండా చిన్న తప్పు పెద్ద తప్పు అని లెక్కలేటువంటి ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే దోచుకునేవాడు దాచుకునేవాడు దొంగతనాలకు అలవాటు పడినోడు ఒక దొంగ ఎప్పుడు ఏం చెబుతాడు? ఇంకో దొంగను ప్రోత్సహిస్తాడు. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మానవత్వంతో బతకాలనేవాడు ఎలా ఉంటాడంటే తప్పు చేయకూడదు, తప్పు చేసిన వాడిని శిక్షించాలి, వాడు ఎంతటి వాడైనా శిక్షార్హుడు అని చెప్పేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలు అలాంటి. ఒక దొంగతనాన్ని దాచుకున్నటువంటి విధానాన్ని ఇంకో దొంగ దోచుకునే విధానాన్ని కప్పిపుచ్చాడంటే అందరు జగవెరిగిన సత్యం ఇది. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అలాంటి తప్పుదాలని కప్పిపుచ్చినోడు ఒక దొంగే. ప్రధానంగా అండి వైఎస్ రాజశేఖర రెడ్డికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ తిరుపతి పైన ఎలాంటి భావం ఉందంటారు? గతంలో ఇదే రాజశేఖర రెడ్డి తిరుపతిలో 7 కొండలు ఉంటే 7 కొండలు ఎందుకు 2 కొండలు సరిపోతాయి అని మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు తిరుపతిలో ఇంతమంది మనోభావాలు దెబ్బతినేలాగా గతంలో కల్తీ నెయ్యి కానివ్వండి, ఇప్పుడు దొంగతనం కానివ్వండి, ఇన్ని జరుగుతూ ఉంటే కల్తీ నెయ్యి లేదు, ఇక్కడ చిన్న దొంగతనం అని చెప్పి అది కూడా తప్పించుకునేలా మాట్లాడుతున్నారంటే అసలు మొత్తంగా వీళ్ళకి తిరుపతి పైన ఎలాంటి ఉద్దేశం ఉందంటారు? వాళ్ళకి తిరుపతి మీద చిత్తశుద్ధి లేదండి. ఆ దేవుడు అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వచనాలు కానీ ఆ దేవుని యొక్క విలువలు కానీ వాళ్ళకి తెలియవు. ఏదో వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా వాళ్ళకి ఒక అప్రసిద్ధమైనటువంటి భావం ఉంది. ఏమంటే మనం పూజించేవాడే దేవుడు అనుకోకూడదు. ఇవాళ ఎవడు ఏ స్థాయిలో వాడు ఎవరు మతపరమైనటువంటి విధానాల ద్వారా ఆరాధ్యం చేసేటటువంటి వాళ్ళకి భగవంతుడు ఆరోపణలో కనపడతాడు. అలాంటి భావాన్ని ఆలోచించుకోవాలి తప్ప ఇలా నువ్వు చేసేది తప్పు నేను చేసేది ఒప్పు అని చెప్పుకునేటటువంటి విధానం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆ యొక్క ఆలోచన విధానాలతోనే నడిచేటటువంటి తప్పిదాలని ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాడిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగానే శిక్షిస్తూ వస్తున్నాడు. అది తెలుసుకోలేనటువంటి మూర్ఖ స్వభావంతో నడిచేటటువంటి నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా చిత్తశుద్ధి లేదని మేము భావిస్తున్నాం. మెయిన్గా అసలు చివరిగా దొంగతనం చేసిన వ్యక్తి 72,000 దొంగతనం చేస్తే అతని దగ్గర నుంచి 14 కోట్లు వసూలు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తిరుపతిలో ఒక చిన్న సాధారణ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి దగ్గర అతను 76,000 దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర 14 కోట్ల రూపాయలు ఫైన్ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు?
14,000 కోట్లైనా సరే 14 లక్షల కోట్లైనా సరే తప్పు అనేది తప్పు ఒప్పుకున్నారు వాళ్ళు. 1 రూపాయో 2 రూపాయలైనా ఆ తప్పిదాన్ని ఒప్పుకున్న దానికి చిత్తశుద్ధిగా వాళ్ళు ఎన్ని కోట్లైనా దోసుకున్నారనే దానికి వాళ్ళకి ఒప్పుకున్న నిదర్శనానికి ఉద్యోగి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? దెంగిని ఉంటాయి కాబట్టి దోసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉంటాయి. స్వచ్ఛందంగా కష్టపడి సంపాదించే వాడి దగ్గర ఆ రూపాయి ఉండదు. దాచుకునేవాడు దోచుకునేవాడి దగ్గర ఆ డబ్బులు ఉంటాయి. అలాంటి నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన విధానంలో వాళ్ళని సమర్థిస్తున్నారంటే ఆ నాయకుడికే చిత్తశుద్ధి లేదు. సార్, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఏదైతే పరకామణిలో జరిగినటువంటి అంశం తీవ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా అటువైపు చూసినటువంటి పరిస్థితి. మరి దాని గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు పరకామణిలో జరిగింది చాలా చిన్న దొంగతనం, కూటమి నాయకులు టీడీపీ వాళ్ళే దాన్ని చాలా పెద్ద చూపిస్తున్నారు, అక్కడ దొంగతనం జరిగింది $72,009 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చిన్న దొంగతనం అంటారా? ఆయన దృష్టిలో చాలా చిన్న దొంగతనం ఇది. ఎందుకంటే లక్షల కోట్లు దోపిడీ చేసిన ఆయనకి ఈ పరకామణి తీసింది ఒక లెక్క అంటారా? చాలా చిన్న దొంగతనం ఆయన దృష్టిలో. కానీ ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విషయం. ఆంధ్ర రాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల విషయంలో కానీ మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిది మనం ఎంతో పవిత్రంగా మొక్కులు చెల్లించుకుంటాం. అలాంటిదే దొంగతనం చేశాడంటే ఆయన వాళ్ళని వెనకేసి రావటం చాలా దుర్మార్గమైన విషయం. అందుకని చెప్పేసి వాళ్ళ దృష్టిలో చిన్నది. లక్షల కోట్లు దోచిన వాళ్ళకి ఈ పరకామణి తీసేయటం వాళ్ళకి సరదాగా చెప్పాలంటే ఒక టీ తాగేదాంతో సమానం అనమాట. వాళ్ళ దృష్టిలో వెంకటేశ్వర స్వామి హుండీ టీ కప్పుతో సమానం. అలాంటి దుర్మార్గులు అనమాట వాళ్ళు. ఈరోజు అక్కడ మొన్నటి వరకు చూసాం తిరుపతిలో ఏదైతే కల్తీ నెయ్యి వల్లే హిందువులందరూ కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఎంతోమంది దానిపైన దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అది ఇంకా పూర్తి అవ్వకముందే తిరుపతిలో దొంగతనం జరిగితే చిన్న విషయం పెద్ద విషయం అని చెప్పి శ్రీవారి దేవస్థానంలో జరిగినటువంటి అంశాన్ని కూడా లెక్కలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏంటండి హిందువుల పైన వీళ్ళకి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటారు? హిందువుల పైన ఆయన వన్ సైడ్గా ఎప్పుడు ఆలోచిస్తాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జగన్మోహన్ అందరిని సమానంగా చూడాల్సిన వ్యక్తి. అతను కన్వర్షన్గా ఉండి ఒక వర్గాన్ని వెనకేసుకుంటూ వస్తూ హిందువుల్ని చాలా చిన్న చూపు చూస్తూ, ఉదాహరణకి రథం అవ్వచ్చు, కనకదుర్గమ్మ గుడిలో వెండి విగ్రహాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చిన అవి కూడా ఆ రోజున ఏమైంది, ఓ 10,000 రూపాయలు వెండి వస్తువులు పోతే ఏమవుతుంది, ₹1,00,00,000 పెట్టి రథం కొనిస్తాం. అసలు భగవంతుని మనం ఎంతగా ఆరాధిస్తాం, ఎలాంటి విషయాలు హిందూ సాంప్రదాయం అనే విషయాలు కూడా పక్కన పెట్టేసి వీళ్ళు చాలా చిన్నది అని చెప్పి చేసుకుంటున్నారు అనమాట. అంటే గతంలో చూసామండి, అంటే అసలు వైఎస్ కుటుంబం అసలు తిరుపతిని కానీ తిరుపతిలో ఉన్నటువంటి 7 కొండలను కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఎలా ఊహించుకుంటున్నారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుపతిలో 2 కొండలే తిరుపతి దేవస్థానాన్ని, మిగతా అన్ని కూడా ప్రైవేటు కొండలు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు గతంలో నెయ్యి కల్తీ కానివ్వండి, ఇప్పుడు ఈ దొంగతనం కానివ్వండి, వీటన్నింటిని కప్పిపుచ్చుకుంటూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ దృష్టిలో తిరుపతి కానీ తిరుపతి ప్రాముఖ్యత కానీ ఏంటంటారు? 7 కొండలవాడ వెంకటరమణ గోవిందాన్ని తెలుగు ప్రజల ఆరాధన వెంకటేశ్వర స్వామి అయితే కాదు, 2 కొండలు చాలు ఆయనకు అన్నందుకు ఆయన కొండల్లోనే వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ రోజున ఎక్కడా లేరు. వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన సమక్షంలో బాంబు బ్లాస్టింగ్ జరిగినా కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ఎందుకు? ఆయన వెంకటేశ్వర భక్తుడు కాబట్టి. వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలందుకు కొండల్లోనే ఉన్నాడు ఆయన. ఈ రోజుకి ఎక్కడ ఉన్నాడు, ఆ పీసులు కూడా దొరకలేదు. అటువంటిది పరకామణి విషయంలో కూడా వీళ్ళు తొందరగా దొరుకుతారు. చట్టం తన పని చేసుకుపోతుంది, దొరికేస్తారు అందరూ. పరకామణిలో కేవలం ఒక చిన్న ఉద్యోగి అతనే బయటకు వచ్చి నేను చాలా పెద్ద పాపం చేశాను, నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానని చెప్పి ఎవరైతే చేసిన వ్యక్తి ఉన్నాడో అతనే వచ్చి మాట్లాడుతూ ఉంటే అది చిన్నది, కూటమి నాయకులు పెద్ద చేస్తున్నారు, 72,000 కదా దాన్ని ఎందుకు లెక్కేసుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇంకా 4 రోజులు పోతే ఈ ఉద్యోగి కూడా ఉండడు, ఈయన కూడా పంపిస్తారు వాళ్ళు. మొన్నటిదాకా ట్రైన్లో అతను ఎలా అయిపోయాడో ఇతను అట్టాకొద్ది. మన రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి వివేకానంద రెడ్డి సాక్షులా మాయమైపోయారు. రేపు ఈ ఉద్యోగ పరిస్థితి కూడా ముందు రోజుల్లో ఆరోగ్యంతో అనారోగ్యంతో చనిపోయాడనో ఏదో జరిగిందనో ఎలాంటి జరిగే పరిస్థితులు మనం త్వరలో వింటాం కూడా. అన్న, ఈ మధ్యకాలంలో ఏదైతే పరకామణిలో జరిగినటువంటి దొంగతనం ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా హల్చల్గా మారుతా ఉన్నటువంటి పరిస్థితి, దానిపైన మొత్తం యావత్ హిందూ సమాజం అంతా కూడా దానిపైన చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి
పరకామన్లో జరిగింది చాలా చిన్న దొంగతనం, కూటమి నాయకులే కావాలని దాన్ని పెద్ద చేసి చూపిస్తా ఉన్నారు. అక్కడ దొంగతనం జరిగింది కేవలం $9.72 మాత్రమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి నిజంగా దేవుడి గుడి దగ్గర జరిగిన దాన్ని చిన్నది పెద్దది అని లెక్కలేసుకోవడం ఏంటి, ఎలా చూడొచ్చు? మనకి బాగా పవిత్రమైనది, హిందువులు బాగా కొలిచే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. హిందూ ఎక్కడున్నా ప్రపంచంలో ఈ భూమిపై ఎక్కడున్నా తిరుమల తిరుపతి దేవస్థానం తెలియని వారు అంటూ లేరు. దేశ విదేశాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో లక్షల ఫ్లైట్ల ఖర్చులతో వాళ్ళు స్వామివారిని దర్శించుకుందామని ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళు ముడుపుల రూపంలో వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకుంటా ఉంటారు. అలాంటి సమయంలో కొందరు భక్తులు $US ని స్వామివారికి సమర్పించిన సమయంలో పరకామణిలో కౌంటింగ్ చేసే పర్సన్స్ వాటిని దొంగలించారు. అలాంటి చాలా వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు అవినీతి జరిగిందనేది ఆరోపణలు చాలా ఉన్నాయి. అలా చూసుకుంటే కొన్ని ఒకరు ఇద్దరు వీడియోలు మనకి బయటికి రావడం జరిగింది. అలాంటిది ఒకరు ఇద్దరే అంత చేశారు అంటే ఇంకా ఎంత అవినీతి జరిగి ఉన్నదో అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జోలికి వెళ్ళిన వారు ఎవరు కూడా ఆయన కోపదానానికి బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంతో పవర్ఫుల్ దేవుడిగా భావించి హిందూ భక్తులందరూ కూడా సంవత్సరానికి 2-3 సార్లు స్వామివారిని దర్శించుకొని గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడానికి చాలా విలువ కూడిన దేవుడిగా భావిస్తారు. ప్రతి ఒక్క హిందూ తిరుమలని దర్శించకుండా ఉండరు. ఎందుకంటే ప్రతిరోజు లక్షల మంది స్వామివారిని దర్శించుకొని కోట్లలో స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటా ఉంటారు. అది ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ప్రతి ఒక్క హిందువు కానీ ప్రపంచంలో ఉండే ఇతర మతాల వాళ్ళు కూడా స్వామివారి మీద గౌరవంతో సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటా ఉంటారు. ఇలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తప్పుని ఎక్కడ కప్పిపుచ్చుకుందాము, మనం తప్పు చేసినా గానీ దాన్ని కప్పిపుచ్చడంతో పాటు కూటమి ప్రభుత్వం మీద మనం ఎలా బురద జల్లాలనే ఎక్కడ అవకాశం దొరికిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనం చేసిన మన పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసిన అవినీతులు, ఇలాగే దేవాలయాల్లో దేవుడు డబ్బులు కొట్టేయడం ఏంటనేది చాలా నీచమైనది. అది ఎంతో భక్తితో వాళ్ళ కష్టార్జితాన్ని ఎంతో సమయాన్ని వేచించి అక్కడికి వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడి స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. దాన్ని కూడా వీళ్ళు దోచేసుకొని నాయకులు డబ్బులు ముడుపులుగా మూట కట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యానికో, ఎంత హిందూ ధర్మాన్ని దిగజార్చే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తించారనేది ఇప్పుడు నిజాలు బయటకు వస్తూ ఉంటే అవునా అని చెప్పి హిందువులందరూ కూడా కోపదారులకు గురవుతున్నారు.